ఏంటి ఇలా ఉన్నారు? రోజు రోజుకి ఇమిగ్రేషన్ రూల్స్ అయితే చేంజ్ అవుతా ఉన్నాయి గదా! ఎప్పుడు హెచ్-1బీ హోల్డర్స్‌కేనా? ఈసారి హెచ్-1బీ ఎంప్లాయీస్‌ని స్పాన్సర్ చేసే కంపెనీలకు కూడా ఆలోచింపజేసే విషయం అన్నమాట ఇది. ఇంతకుముందు హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ అంటే సాధారణంగా యూఎస్‌సిఎస్ ఫైలింగ్ మాత్రమే. ఇప్పుడు అదే హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ అంటే కొన్ని కంపెనీలకి వేల డాలర్లు అదనంగా ఖర్చు చేసే అవకాశం ఉందని చెప్పి ఈ ప్రపోజల్ చెప్తుందన్నమాట. అసలు ఏం జరుగుతుంది? ఏంటి అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే కొన్ని పెద్ద కంపెనీలు హెచ్-1 పిటిషన్ గాని, ఎంప్లాయర్ చేంజ్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే ఎక్స్‌ట్రా ఫీ చెల్లించేయి. అంటే ప్రతి ఒక్క ఎక్స్‌టెన్షన్‌కి ఎక్స్‌ట్రా ఫీ లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రపోజల్ వస్తే అమల్లోకి అసలేం మారుతుంది అంటే గనక డీహెచ్ఎస్ రెగ్యులారిటీ ప్రకారం హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినా, ఎల్-1బీ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినా దాని మీద కూడా ఇది వర్తింపజేయాలని చెప్పేసి ఈ ప్రపోజల్ చూస్తుందనమాట. చాలా మంది డౌట్ ఏంటంటే ఇది అందరికి వర్తిస్తదా అంటే అందరికి వర్తించదు. ప్రతి ఎంప్లాయీకి ఇది వర్తించదనమాట. ఏ కంపెనీలో అయితే 50 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉండి 50% కంటే ఎక్కువ హెచ్-1 గాని, ఎల్-1 గాని ఉన్న కొన్ని పెద్ద కంపెనీలకి మాత్రమే వర్తించేలాగా ఈ ప్రపోజల్ ఉంది. కొన్ని పెద్ద ఎంప్లాయర్స్‌కి ఉంటారు కదా! వాళ్ళకి లక్ష్యంగా ఉందనమాట ఇది. సో, దీని ప్రభావం ఏంటంటే, ఎంప్లాయర్స్‌కి అంటే ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలుంటాయో అలాంటి వాళ్ళకి లక్ష్యంగా ఉంది కాబట్టి, ప్రెజెంట్‌కి ఇది ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అమల్లోకొస్తే గనక ప్రతి ఒక్క ఎక్స్‌టెన్షన్‌కి కంపెనీ ఖర్చులు పెరగొచ్చనమాట. అంటే ఇప్పుడెలా జరుగుతుందంటే, ఎవరైనా ఎంప్లాయీని రిటైన్ చేయాలంటే కూడా ప్రతి ఒక్క ఎంప్లాయర్‌కి ఇమిగ్రేషన్ కాస్ట్ రావచ్చనమాట. అందుకే కొన్ని కన్సల్టింగ్ కానీ, ఔట్‌సోర్సింగ్ గానీ, హెచ్-1బీ డిపెండెంట్ కంపెనీస్ కానీ ఈ విషయాన్ని చాలా దగ్గరగా చూస్తున్నారనమాట. ఇందులో మంచి ఏదైనా ఉంది అంటే గనక ప్రెజెంట్‌గా హెచ్-1బీ ఎంప్లాయీస్‌కైతే భయం లేదు. ఎందుకంటే ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలేదు. జస్ట్ అమల్లోకొస్తే ఏమేం జరుగుతుందో అని చెప్తున్నారు గానీ, కాకపోతే ఏందంటే ప్రెజెంట్‌కైతే హెచ్-1బీ ఎక్స్‌టెన్స్‌కి ఇది ఇంకా అమల్లోకి లేదు కాబట్టి హెచ్-1బీ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు. సో, ఫైనల్‌గా ఏం చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాననమాట. అంటే అది ఎట్లా అంటే ఓన్లీ పోస్ట్. వీడియో కాదు, ఆడియో కూడా కాదు. జస్ట్ పోస్ట్ పెట్టారనమాట. ప్రతి ఒక్క ఎక్స్‌టెన్షన్‌కి $15,000 కట్టాలి అని చెప్పేసి. సో, ఇది ఇంకా ఫైనల్ రూల్ కాలేదు. అందరికీ వర్తించదు. కొన్ని పెద్ద కంపెనీలు అది కూడా వాళ్ళకి 50 మెంబర్స్ కంటే ఎక్కువుండి అందులో 50% కంటే హెచ్-1 గాని, ఎల్-1 గాని ఉన్న పర్సన్స్‌కి ఏదైతే కంపెనీలున్నాయో అలాంటి వాళ్ళకి వర్తించేలాగే పెట్టారు ఈ ప్రపోజల్. అందరికీ కాదనమాట. కొన్ని అంటే పెద్ద ఎంప్లాయర్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని లక్ష్యంగా చూసేలాగా. అంతేగాని చిన్న చిన్న వాళ్ళకి హెచ్-1బీ ఎంప్లాయీస్‌కి, హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌కి ప్రెజెంట్‌కైతే ఇంకా అసలు అమల్లో లేదిది. వస్తే ఇలా అవుతుందని చెప్తున్నారనమాట. యూఎస్ ఇమిగ్రేషన్‌లో ప్రపోజల్ వేరు, ఇంటరమ్ రూల్ వేరు, ఫైనల్ రూల్ వేరు. వాటికి చాలా తేడా ఉంది. అందుకే మనకేంటంటే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తా ఉంటాం. పోస్టులు చూసిన తర్వాత చాలామంది ఫార్వర్డ్ మెసేజ్‌లు పెడతా ఉంటారు. ఓకే. ఇది కరెక్టా? ఇది చూడండి అని చెప్పేసి. అందుకే జస్ట్ అధికారిత అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.